Moment of quiet, wishing the story goes on. That's when it hit me like. తీర్థమునందు స్నానం చేత వ్యక్తి యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు. అందున కాశీపట్టణంలో గంగా స్నానమే అంత గొప్పదైతే మణికర్ణికా ఘాట్లో చేసేటటువంటి స్నానం అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందింది. ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క కర్మజలము చేత హ్రదము పూరింపబడము, పరమశివుని యొక్క శలాఘా పరంపరా సమయమునందు ఆయన దక్షిణ శృతి మణికర్ణిక జారి సరసి మధ్యమున పడినటువంటి కారణం చేత దానిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుచేత అంటే మనకి సనాతన ధర్మంలో అత్యంత భద్రంగా ఉండాలి అని మనం కోరుకునేది ఏది అంటే చెవి భద్రంగా ఉండాలని కోరుకుంటాం. అందుకే భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అని. చెవు భద్రంగా ఉన్నంతసేపే సనాతన ధర్మము యొక్క ప్రమాణము నిలబడుతుంది. యథార్థమునకు అక్షరాభ్యాసం వైదిక సంస్కారం కాదు. ఎందుకు కాదు అంటే గురువు గారి చేత పలకలో అకాలు దిద్దించడం అనేటటువంటి సంస్కారం లేదు. ఏది సంస్కారము అంటే ఉపనయనం చేసిన తరువాత పిల్లవాడిని గురువుగారి దగ్గరికి పంపిస్తారు. గురువుగారు కూర్చోబెట్టుకుని స్వరంతో మంత్రం చెప్తారు. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రం గురువుగారు చెప్తుంటే గురువుగారు చేతిని కదుపుతూ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములను చెప్తూ ఉంటే శిష్యుడు గురువుగారి దగ్గర కూర్చుని చెవిని ఆధారం చేసుకుని ఆ స్వరాన్ని వింటూ గురువుగారి దగ్గర ఆ మంత్రాలు నేర్చుకుంటాడు, ఆ పాఠాలు నేర్చుకుంటాడు. అందుకే చెవి ప్రధానం. ఉపనయనం విద్యాభ్యాసం చెయ్యడానికి ప్రధానమైన క్రతువు తప్ప యథార్థమునకు అక్షరాభ్యాసము వైదిక సంస్కారము కాదు. ఒక పలక మీద అక్షరాలు దిద్దించడం అనేటటువంటి దానికి అంత ప్రధాన ప్రతిపత్తి కల్పింపబడదు. ఉపనయనానికే ఆ సంస్కారంలో వైభవాన్ని చేకూర్చారు మనకి ఋషులు. కాబట్టి ఒక తీర్థస్నానము చెయ్యడము అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ చెవితో వేదం యొక్క మంత్రాల్ని స్వరంతో విని శిష్యుడు ఆ వేదం చదువుతాడు. పరంపరాగతంగా వేదంలో ఎప్పుడూ ఎక్కడా దోషం ఎందుకు దొరలదంటే ముద్రణ చేసినటువంటి గ్రంథాన్ని ఆధారం చేసుకు చదవరు. వేదం చదువుకునేటప్పుడు గురుముఖత నేర్చుకుంటారు. ఆ ఉచ్చారణ గురువు నుండి శిష్యునకు, శిష్యుడు నుండి శిష్యునకు, శిష్యుడు నుండి శిష్యునకు, శిష్యుడు మళ్ళీ గురువు అవుతుంటాడు. పరంపరాగతంగా వస్తుంది కాబట్టి ఎప్పుడూ స్వరం మారదు. అందుకే వేదాన్ని రక్షించడానికి ఘన జట అని 2 పాఠరూపాలు వస్తాయి. అందులో ఒక్క అక్షరం మారడానికి వీలు లేకుండా ఘనపాఠం జటాపాఠం ఉంటాయి. అందుకే వారు ఘనపాఠీయండి అంటారు. ఘనపాఠి అంటే ఆ ఉన్నటువంటి వేద మంత్రాన్ని అటు తిప్పి ఇటు తిప్పి వారు ఎక్కడ అక్షరము కూడా మారకుండా వేదమంత్రాన్ని అలా చదువుతారు. అలా ఘనగా వేదాన్ని చదవగలిగినటువంటి వాళ్ళు కనపడితే నీకు అర్థం అయినా అర్థం అమ్మకపోయినా వెంటనే నేల మీద పడి నమస్కారం చేయమన్నారు కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. కాబట్టి ఆ తీర్థస్నానము అంత గొప్పది. చెవికి